తెలుగు సినిమా హీరోలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, తెలుగు సినిమా హీరోలకు వస్తున్నటువంటి సమస్య ఏంటి, వారు కోర్టు మెట్లెక్కేయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎందుకు ఏర్పడుతున్నాయి? సో ప్రస్తుతం మనం చూస్తుంటే సోషల్ మీడియా యుగం ప్రస్తుతం నడుస్తోంది. అందులోనూ ఏఐ ట్రెండ్ చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. సో ఇందులో సినిమా హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కానీ, ఇతర సెలబ్రిటీలు, ప్రముఖులందరూ కూడా బాధితులుగా మారేటువంటి పరిస్థితి వస్తున్నాయి. అందుకోసమనే ఢిల్లీ హైకోర్టును సినీ రంగ ప్రముఖులు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, తెలుగు స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందే ఢిల్లీ హైకోర్టును తెలుగు సినిమా హీరోల విషయానికే వస్తే అక్కినేని నాగార్జున, అలానే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ఇలా అనేక మంది ప్రముఖులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు చూస్తే అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఇలా చాలామంది బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో క్రమంగా ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్ ప్రకారం వారి కమర్షియల్ యాక్టివిటీస్కి కావచ్చు, లేదా ఈ హీరోలు, నటులు, ప్రముఖుల వ్యక్తిత్వ హననానికి కావచ్చు, లేక వాళ్ళ వ్యక్తిగత ప్రచారానికి, స్వార్థానికి ఈ యొక్క వీరికి సంబంధించినటువంటి విజువల్స్, ఫోటోలు, వాయిస్, ఇతరత్ర అనేక రకాలైనటువంటివి కూడా వాడేస్తున్నారనేటువంటిది ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణ, అభ్యంతరకరం కూడా. ఇందులో పాజిటివ్గా ఉంటే ఒకలా ఉంటుంది, కానీ నెగిటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తమకు ఇబ్బంది కలుగుతోందనేటువంటి భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇటీవలే మనకు పెద్ది సినిమా అనేటువంటిది, దాంట్లో చికిరి అనే ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి చూస్తే రాజకీయ నాయకులు సంబంధించిన దాన్ని, ఇతర హీరోలకు సంబంధించిన దాన్ని, అసలు ఎవరెవరో వారికి సంబంధించి కూడా ఆ రకంగా డ్యాన్సులు వేసేటట్టుగా ఏఏలో సృష్టించి మరీ రకరకాలుగా చేస్తున్నారు. సో ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వారికి వస్తున్నటువంటి ప్రయోజనం ఏంటి, వారు ట్రెండ్ అయ్యేదానికి, లేదా వారి కంపెనీలు ట్రెండ్ అయ్యేదానికి, లేదా వారు ఎంచుకున్నటువంటి మార్గాల్లో వాళ్ళు రాణించేందుకా, లేకపోతే ఎందుకు ఇట్లా, సరే వారు వ్యక్తిగతమైనటువంటి ప్రచారం కోసమో, ఇమేజ్ని పెంచుకునేందుకో, లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ఇతరుల యొక్క హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. అందుకోసమనే అగ్ర హీరోలు, ప్రముఖులందరూ కూడా కోర్టు బాటన వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇటు ఇంతకుముందు కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ సంబంధించినటువంటి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు తాజాగా కూడా తెలుగు సినీ రంగానికి సంబంధించినటువంటి వారు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నిలవరించలేకపోతున్నారు, సో ఇది ఎవరు చేస్తున్నారు అంటే గిట్టని వారు చేస్తున్నారా, అభిమానులు చేస్తున్నారా, స్వార్థపరులు చేస్తున్నారా, ఎందుకు ఇలాంటి పరిస్థితి కూడా పెరిగిపోతోంది అనేటువంటిది ఇవాళ ప్రశ్న. సో దీని మీద మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ జాయిన్ అవుతారు. అలానే సుజన్, మా ఫిల్మ్ రిపోర్టర్, ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ సృజన్. అసలేంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆయన ఎందుకు వెళ్ళారు, సో మిగిలినటువంటి వారు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎస్